వస్తే బాస్ ఏం రా ఎక్కడ పోయింటివి యాగుడి పోయింటి పొద్దు పొద్దా బాస్ ఇక్కడ గుడి కాడ ఏంటి ఈ రోజు ఉందని యాగుడి ఇది బాస్ ఎల్లమ్మ ఈ రోజు బుధవారం అంట మంగళవారం అనుకొని ఎల్లమ్మ కాటి ఏంటి అయ్యో ఎంత పని అయిపోయిందిరా. డల్ అయిపోయి ఈ రోజు. సరే మళ్ళీ ఎంత కలెక్షన్ ఎంత అయింది? కలెక్షన్ 300 బాస్. 300? సరే ఏం చేస్తాం మళ్ళీ మంగళవారం అయితే బాగుంటుండే, 3-4 వేలు వస్తుండే. సరే మళ్ళా ఎట్ట మళ్ళా రేపు యాగుడికి పోవాలా? రేపు ఏం వారం బాస్? రేపు గురువారం. మనం డల్ కదా మనకెట్ట తెలుస్తాయి వారాలు. నేను టైం టేబుల్ ఇచ్చినా కదా మీకు. గురువారం, శుక్రవారం మళ్ళా ఎల్లమ్మ శుంకులమ్మ, శనివారం నాడు వెంకటేశ్వర స్వామి. పోయి రాపండి, పోయి ఆ కలెక్షన్ తీసుకొని వాళ్ళు రాలేదా మిగతా వాళ్ళు? వస్తారు. సరే రాండి, వాళ్ళు వచ్చినాక పోదాం. పిలిచి వాళ్ళు ఉంటే తొందరగా. ఏమ్రా యాగుడి ఏంటిరా? ఎంత కలెక్షన్ ఎంత మీవి? నీవెంత వానివెంత? 10. మరి ఏరు అంత తక్కువ డల్గా ఆడుకొని వచ్చినారు మీరు? ఎక్కువ భక్తులు రాలేదా ఆడా? సరేలే. ఏరా శివ మళ్ళీ ఎట్లా ఏంటి ఇంత డల్గా ఉంటే నువ్వేం చెప్పలేదా వాళ్ళకి? చెప్పినా బాస్. మళ్ళీ వాడిని 5 అంట, వాడిని 10 అంట. చెప్పినా బాస్. మళ్ళా కొంచెం ట్రైనింగ్ బాగా వాళ్ళకి. నేనా ఎట్లా అడిగినారా మీరు? అయ్యా అమ్మా నువ్వురా అయ్యా అమ్మా. ఏం రా మళ్ళీ వాళ్ళకి కొంచెం గట్టిగా ట్రైనింగ్ బాగా రా వాళ్ళకి. మళ్ళీ ఏరా బాగా అడగండి ఏడా. అమ్మా అయ్యా అని చెప్పి అడగండి రా గట్టిగా. నువ్వు అట్ట అడగాల వాళ్ళకి. కొంచెం బాగా తీసుకో, క్లాస్ తీసుకో. పోయిరాపండి, గుడికి పోయిరాపండి. ఏమిటిది? ఏమయ్యా బాబా కింద కూర్చో. ఏమి కూర్చోకూడదురా? కూర్చోకూడదు, కింద కూర్చోను. సరేలే. ఈ పెద్దగా చెప్తున్నావు. ఇచ్చగానికి అంటే తక్కువనా? మేమేమన్నా తక్కువ ఎక్కువ కాదు, నువ్వు దూరమే కూర్చోాలా. బాగా చూసినారులే నీళ్ళు అక్కడ. అబ్బాబ్బాబ్బా వానికి బిచ్చగానికే ఇంత ఉంటే మరి నాకెంత ఉండాలా మరి? నన్ను ఏమనుకోండవు నువ్వు? నా వెనక ఎంతమంది ఉన్నారు అనుకోండు? మా సంఘానికి అంతా నేను అధ్యక్షుడిని. నేను కాను ఒక మాట చెప్పానంటే ఏం మిగిలవు నువ్వు. నీ కాలు చేతులు తుండలు చేసిపోతారు. ఏమనుకోండవు? ఇంకొత్తుడి టాటివి మానుకో, మంచిది కాదు. ఇంత చిన్న చేసి మాట్లాడే మనుషులని. అంత చులకన్నా బిచ్చగాలంటే నీకు? బాబా నమస్తే సార్. సరిపోతుందా ఇంత? ఏం వద్దుల భిక్ష సంఘాలకి అధ్యక్షుడవి. బాబా సరిపోతుందా ఇంత మర్యాద? సరే పో. ఏం పర్వాలేదు. సరే కాని. హలో ఎంతరా కలెక్షన్? ఎంతరా అక్కడ? 25,000 అంతేనా? సరే మన మిగతా వాళ్ళు ఎక్కడ పోయినారు? ఆ గుళ్ళకా? సరేలేరా. సరేలేండి. అంటే నా దానికి పంపించండి అమౌంట్. నా అకౌంట్కి పంపించండి. సరేలే. కలెక్షన్ 25,000? ఇంతకి ఏం పని చేస్తుంటాడు ఇతని? 25,000 రావడం ఏంటి అసలు? నమస్తే. కూర్చోండి. జొమాటోలో పిజ్జా ఆర్డర్ చేయండి రా. ఒక కేసు. అదే అందరం జల్సా చేస్తాం రా. హ్యాపీగా జల్సా చేసుకుందాం.
ఏం బాబా ఈ బిచ్చగాలు ఏం అసలు అర్థమే కాకుండా ఉంది. జొమాటోలో ఆర్డర్ కూల్ డ్రింక్స్, చికెన్ బిర్యానీలు, ఇదేమయ్యా విచిత్రంగా ఉంది. విచిత్రమైన బిచ్చగాళ్ళ లేకపోతే ఏం నాకు నమ్మశక్యమే కావడం లేదు. బాబా 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 ఏమో బాస్ చెప్పురా. అదే ఈఎంఐ కట్టాలా బాస్? అట్టనా? 10,000 మొన్న సెకండ్ హ్యాండ్ కారు కొనుక్కుంటే కదా. అవునులే అవునులే. ఎంతరా? ఎంత? 10,000. సరేరా, ఫోన్ పే చేస్తాలే. చేయండి బాస్. ఫోన్ పే చేస్తా. 10,000 చేయండి సార్. అబ్బా ఈఎంఐయా 10,000 కారా? బాబా 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 చెవాడు. అయ్యో బాస్ చెప్పురా. మా నాన్న ఇంట్లో కట్టిస్తున్నాడు కదా, అందువల్ల 50,000 ఇస్తా అంటే. 50,000 కావాలనా? ఓహో సరే, మన సంఘం తరఫున మీటింగ్ వేసుకొని ఏమి నేను 50,000 నీకు శాంక్షన్ చేపిస్తలేరా? ఓకే బాస్. మీ నాయనకి ఇచ్చేసి. ఓకే బాస్. 50,000 సంఘం తరపున ఇల్లు కట్టుకోవడానికి. బాబా బాబా అబ్బా అబ్బా బాస్ నాకు ఒక తోడు వాళ్ళ ఎందుకురా? గొంతు పోతుంది సన్నీకే. సరే, రికమెండ్ చేసి పంపిస్తలేరా ఒకరిని? ఏమి సరే పో, పంపిస్తా పో. బాస్ చెప్పురా. దేవుళ్ళు బాస్ అందరికి సాయం చేస్తున్నారు బాస్. అవునరా? దేవుళ్ళు బాస్. అవునవును. మనకి ఇది చేరడానికి నాకు ఫోన్ చేస్తున్నారు. జాయిన్ కానికేనా? సభ్యులు మన దానికి, మన బీదవాళ్ళు సంఘంలోకి. అవునులే అవునులే. సరేలేరా, ఏమి తెలుసుకున్నాంలే. సరే తీసుకురా, అప్లికేషన్ పెడతా. ఒక్కొక్కరికి 2,000 చూడు. ఓకే బాస్. అప్లికేషన్ ఫీజు ఓకే బాస్. 2,000 బాస్ నువ్వే ఇప్పించుకోరా. నువ్వు నాకు తెచ్చి నాకేమన్నా. మాట్లాడండి. ఓకే బాస్. దేవుళ్ళు బాస్. మంచిగా మంచిగా వసూలు చేసుకోండి రా. ఎస్ బాస్. అబ్బబ్బబ్బా ఏం మీ ఎచ్చులా లేకపోతే ఏం మీ యొక్క బిల్డప్ అర్థం కాకుండా ఉంది. నాకు ఈ నెలకు 1,00,000 రూపాయలు వస్తాయి, నేనే తినడం లేదు. చికెన్ బిర్యానీలు పలానా అవి ఇవి మీకు ఎట్లా ఏం అర్థం కాకుండా ఉంది. ఇంతకు మీరు చేసే దినచర్య ఏంటి? మేము ఉదయం లేవగానే కాల్గెట్టు బ్రష్ చేస్తాం, చిక్కుతాం బాగా. చిక్కు ఉప్పుతో కూడా చిక్కుతాం. తర్వాత మేమేం తింటాం తెలుసా? ఫస్ట్ మటన్ బిర్యానీ తింటాం. మధ్యాహ్నం ఏం తింటాం తెలుసా? చికెన్ బిర్యానీ తింటాం. రాత్రి ఏం తింటాం తెలుసా? చేపలు వగైరా వగైరా తింటాం. ఇదేమిటా తక్కువ? మళ్ళీ ఇవల్ల తినడానికి కొనుక్కోవడానికి డబ్బులున్నాయా? ఏం రావట్లేస్తావు? మేమెందుకు కడుక్కోవాలి? మరి కడుక్కోనుకుంటే ఎట్లా? ఆకలి అయిందనుకో పోయి అడుక్కుంటాం, కానీ మేమెందుకు వండుకుంటాం? ఓహోహో, పోయి అడుక్కోవడము. అడుకునేది అమ్మ అంటే వాళ్ళు కూర పెడతారు, బిర్యానీ పెడతారు. బాబా నీకు తినాలనుకున్న మా ఎంపర్ అడుక్కో. రే ఎట్లా అడుక్కుంటారా? ఒరే ఏమ్రా ఇది? నీ ఆకారం బాగుంది లావుగా. దుంపదగా ఇదే నాకు పట్టేస్తున్నారు. ఒక్కసారి డైలాగ్ వేసుకొని రా. అర్జెంట్ గట్టిగా అమ్మా. ఇంకొక టిక్స్ట్ చెప్తా. ఏం టిస్ట్ నానా? పిండి నింపుకోవడానికి డబ్బుల సంగతి చెప్తా. డబ్బుల సంగతి కావాలనుకో కాడ కూర్చో. అమ్మ కొద్ది ధరం అంటే అమ్మా. దేవుడా, ఈ దుంపలకి ఇది పోండ్రా మీరు. లేకుండా నా ఉద్యోగం నేను చేసుకుంటున్నా కానీ నుంచి